మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని సీతక్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా మార్చిందన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6,000 కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని నిప్పులు చెరిగారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి నిరూపించుకోవాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందరో ఉద్యమకారులను అవమానపరిచి బయటకు పంపిన చరిత్ర మీది అన్నారు. అప్పులు అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యంగా ఉందని సీతక్క అన్నారు. కేటీఆర్ బయటకు వచ్చి ఎక్కడలేని అసహనాన్ని, అసంతృప్తిని, ద్వేషాన్ని, విద్వేషాన్ని రగిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సన్నాయి నొక్కులతోటి డ్రామాలు కూడా ఆడుతున్నారు. అయ్యా, అదే మీరు సన్న బియ్యం ఇస్తారా అంటే ఒక మీటింగ్ దగ్గర ఒక పబ్లిక్ తో అన్నం తినుకుంటూ, ఒక రైతు కుటుంబం దగ్గర చేన్ల అన్నం తినుకుంటూ పంచుకుంటూ పోతే ఏముండదు అని అన్నారు. కానీ మేము ఇచ్చేది పేదల కోసం. వాళ్ళ కుటుంబాల యొక్క సంతోషాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేజీలు చదువుతూ బదనం చేస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? ఉద్యమ కాలంలో ఇంటింటికో ఉద్యమం అని చెప్పినావు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పినావు. మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు. కానీ మేమిచ్చేది పేదలకు, అర్హులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంటే మరి పత్తా లేకుండా పోయే అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్ కు అనేక సూచనలు, సలహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు? మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు. ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని మాట్లాడడం కాదు. 10 ఏళ్లు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ